మెడికల్ కాలేజీల్లో ఫీజులను భారీగా పెంచడంపై పీజీ విద్యార్థులు కోర్టుకెళ్లారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఫీజులను భారీగా పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించాలా లేదా అనే అంశంపై కాసేపట్లో న్యాయమూర్తులు నిర్ణయం తీసుకుంటారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, దీనికి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టులో వాదనలు ప్రారంభమవుతాయి. పిటిషనర్లు భారీగానే దాఖలు చేశారు. వాళ్ళు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారీ స్థాయిలో ఫీజులు పెంచడం వల్ల తమలాంటి వాళ్ళు ఎలా ఈ ఫీజులను భరించగలుగుతాము, ఎలా కట్టగలుగుతాము అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇంత భారీ స్థాయిలో పెంచడం వల్ల చాలా మంది సీట్లు సంపాదించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే నిరోధించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి నోటీసులు కూడా లంచ్ మోషన్ కాబట్టి నోటీసులు ముందే వాళ్లకు అందుతాయి. ప్రతివాదులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. వాళ్ళందరూ కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు మొదలవుతాయి. ఇటు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్స్, అలాగే లాయర్లు, ఈ పిటిషనర్ కి సంబంధించినటువంటి లాయర్లు వీళ్ళందరూ కూడా వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సింది. రైట్ శర్మ, థాంక్యూ.